క్యాన్సర్, గుండె సమస్యలు, వెన్నుపాము గాయం, స్ట్రోక్ లేదా తలకు తీవ్రమైన గాయం వంటి కొన్ని వ్యాధులు నయం కాదని మనం తరచుగా నమ్ముతాము. ఇలాంటి వార్తలు విన్న తర్వాత నిరుత్సాహపడటం సహజమే. కానీ ఇప్పుడు ఒక కొత్త ఆశ పుట్టుకొచ్చింది. నేటి యుగంలో గొప్ప శాస్త్రీయ ఆవిష్కరణలలో ఒకటిగా పరిగణించబడే స్టెమ్ సెల్ థెరపీ. మన శరీరం లక్షలాది కణాలతో రూపొందించబడింది మరియు ప్రతి కణం ఒక నిర్దిష్ట పనితీరును నిర్వహిస్తుంది. స్టెమ్ సెల్స్ అనేవి ప్రత్యేక కణాలు. ఇవి తమను తాము విభజించుకుని మళ్లీ కొత్త కణాలుగా మారగలవు. ఇవి శరీరంలోని ఏ భాగాన్ని అయినా మరమ్మతు చేయడానికి లేదా పునర్నిర్మించడానికి వీలు కల్పిస్తాయి. నేటి కాలంలో కాలుష్యం, కల్తీ ఆహారం, రసాయనాలతో నిండిన పండ్లు మరియు కూరగాయలు మన కణాలను బలహీనపరిచాయి. ఈ బలహీనత తీవ్రమైన వ్యాధులకు దారితీస్తోంది. కానీ మూల కణాల సహాయంతో ఈ బలహీన కణాలను మళ్లీ సక్రియం చేయవచ్చు. ఒక బిడ్డ తన తల్లి గర్భం నుండి జన్మించినప్పుడు అతని కడుపులోని బొడ్డుతాడు తల్లి గర్భాశయానికి అనుసంధానించబడి ఉంటుంది. ఆ బొడ్డుతాడులో మూల కణాలు ఉంటాయి. పిల్లల శరీరం మొత్తం ఈ మూల కణాల నుండే ఏర్పడుతుంది. ఈ బొడ్డుతాడును సురక్షితంగా ఉంచినట్లయితే అది పిల్లలను వ్యాధుల నుండి రక్షించడంలో సహాయపడుతుంది. కానీ ఈ బొడ్డుతాడును స్టెమ్ సెల్ బ్యాంకులో ఉంచడానికి అయ్యే ఖర్చు చాలా ఎక్కువ మరియు ప్రతి వ్యక్తి యొక్క బొడ్డుతాడును ఆ వ్యక్తికి మాత్రమే ఉపయోగించవచ్చు, ఎందుకంటే ప్రతి ఒక్కరి DNA భిన్నంగా ఉంటుంది. ఇప్పుడు బొడ్డుతాడు పిండ మూల కణాలను సురక్షితంగా భద్రపరచని వారి సంగతేంటి? ఇప్పుడు ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే తల్లి గర్భంలో కనిపించే మూల కణాల మాదిరిగానే కొన్ని పండ్లలో కూడా ఇలాంటి మూల కణాలు కనుగొనబడ్డాయి. బొడ్డుతాడు యొక్క మూల కణాలు ఆ తాడు చెందిన బిడ్డకు మాత్రమే ఉపయోగపడతాయి. కానీ పండ్ల నుండి తయారైన ఈ మూల కణాలు మానవులందరికీ ఉపయోగపడతాయి. స్విట్జర్లాండ్లోని సహజ అడవిలో 200 సంవత్సరాల పురాతన ఆకుపచ్చ ఆపిల్ మైరిస్ డొమెస్టికా చెట్లు ఉన్నాయి. వాటి ఆపిల్ చెట్టు నుండి వేరు చేయబడిన తర్వాత కూడా 3 నుండి 4 నెలల వరకు తాజాగా ఉంటాయి. దీనికి కారణం తెలుసుకోవడానికి పరిశోధన జరిగింది. ఈ ఆపిల్ పండులో పిండం బొడ్డుతాడులో ఉండే మూల కణాలు ఉన్నాయని పరిశోధనలో తేలింది. అరుదైన మొక్కలు మరియు పండ్ల నుండి మూల కణాలను సేకరించడానికి మా శాస్త్రవేత్తలు మరియు పరిశోధకుల బృందం అద్భుతమైన మొక్కల కణ సంస్కృతి సాంకేతికతను అభివృద్ధి చేసింది. కివా ట్రిపుల్ స్టెమ్ సెల్ పౌడర్. ఇది కణాల అకాల వృద్ధాప్యాన్ని నిరోధించడంలో సహాయపడే మరియు శరీరంలో కణాల పునరుద్ధరణను ప్రోత్సహించే ప్రత్యేకమైన మిశ్రమాన్ని కలిగి ఉంటుంది. మొక్కల నుండి సారాన్ని సంగ్రహించే సాంకేతికత ద్వారా ప్రకృతి మరియు శాస్త్రాన్ని మిళితం చేసే ఒక నూతన విధానంతో కివా ట్రిపుల్ స్టెమ్ సెల్ అభివృద్ధి చేయబడింది. ఈ ఉత్పత్తిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కణాలను ఫ్రీ రాడికల్ నష్టం నుండి రక్షించడంలో సహాయపడతాయి మరియు కణాల జీవితకాలాన్ని కూడా మెరుగుపరుస్తాయి. మైరిస్ డొమెస్టికా ఆపిల్ నుండి మూల కణాలను సంగ్రహిస్తారు మరియు పోషకాల నిల్వగా ఉన్న సోలార్ విటీస్ మూల కణాలు అకాయ్ బెర్రీ, క్రాన్బెర్రీ, కార్డిసెప్స్ సినెన్సిస్, కేజోఫిలం కమ్యూన్ మరియు విటీస్ అగ్నస్ కాస్టస్ లతో కలుపుతారు. ఈ అదనంగా ఉండటానికి కారణం ఏమిటంటే కొత్త కణాల నిర్మాణం మరియు పోషణకు పుష్కలమైన పోషకాలు అవసరం. నేటి వేగవంతమైన జీవనశైలి మరియు పేలవమైన ఆహారపు అలవాట్ల కారణంగా మనకు అవసరమైన అన్ని పోషకాలను తీసుకోలేకపోతున్నాము. కివా ట్రిపుల్ స్టెమ్ సెల్లో ఉండే పోషకాలు మానవ శరీర అవసరాలను తీరుస్తాయి. ఇది రోజంతా శరీరాన్ని శక్తివంతంగా ఉంచుతుంది మరియు దీర్ఘకాలం మరియు ఆరోగ్యకరమైన జీవితం కోసం వివిధ భయంకరమైన వ్యాధులను నివారించడంలో సహాయపడుతుంది. ట్రిపుల్ స్టెమ్ సెల్ శరీరానికి శక్తిని అందిస్తుంది, చర్మ కణాలను పర్యావరణ కారకాలు మరియు ఒత్తిడి నుండి రక్షిస్తుంది, వృద్ధాప్య ప్రభావాల నుండి చర్మాన్ని రక్షిస్తుంది మరియు చర్మాన్ని యవ్వనంగా మారుస్తుంది. ఇది అన్ని కణాలను పూర్తిగా పునరుత్పత్తి చేస్తుంది. ఇది మీ అవయవాల దెబ్బతిన్న కణాలను పునరుత్పత్తి చేస్తుంది. ఇది మీ అవయవాలకు సహాయపడుతుంది మరియు అవి సరిగ్గా పనిచేసేలా చేస్తుంది మరియు వ్యాధి యొక్క అన్ని జాడలు అదృశ్యమవుతాయి. గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. సాధారణ కొలెస్ట్రాల్ మరియు రక్తపోటు స్థాయిలను నిర్వహించడంలో సహాయపడుతుంది. రక్తం గడ్డ కట్టడాన్ని నివారిస్తుంది. గుండె యొక్క పంపింగ్ సామర్థ్యాన్ని పెంచుతుంది. గుండె కండరాలను బలపరుస్తుంది. నాడీ వ్యవస్థను బలపరుస్తుంది మరియు గుండె సమస్యలలో ఉపయోగపడుతుంది. ఇది చర్మంలో కొల్లాజెన్ను పెంచుతుంది. ఇది ముడతలను తగ్గిస్తుంది మరియు చర్మాన్ని యవ్వనంగా మరియు మృదువుగా ఉంచుతుంది. అలాగే ఇతర చర్మ సమస్యలకు ఉపయోగపడుతుంది. ఇది కడుపుకు మేలు చేస్తుంది, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది మరియు మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. ఇది శరీరం నుండి హానికరమైన అంశాలను తొలగిస్తుంది.
రక్తాన్ని శుద్ధి చేస్తుంది మరియు వ్యాధులను నివారిస్తుంది. ఇది ఎముకలు, దంతాలు, జుట్టు, గోళ్లను ఆరోగ్యంగా ఉంచుతుంది. సాధారణ గ్లూకోజ్ స్థాయిలను నిర్వహిస్తుంది మరియు మధుమేహంలో ప్రయోజనకరంగా ఉంటుంది. నాడీ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. పురుషులలో సంతానోత్పత్తిని పెంచడంలో సహాయపడే స్పెర్మ్ కౌంట్ ను పెంచడంలో సహాయపడుతుంది. స్త్రీల పునరుత్పత్తి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులను నివారించడంలో సహాయపడుతుంది. వ్యాధులతో పోరాడటానికి రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. కణాల పనితీరును నియంత్రిస్తుంది. ఇన్ఫెక్షన్లను నివారిస్తుంది. బరువును సమతుల్యం చేస్తుంది. గాయాలను త్వరగా నయం చేస్తుంది. ఒత్తిడి మరియు ఆందోళన సంబంధిత రుగ్మతలను తగ్గిస్తుంది. చురుకుదనం, జ్ఞాపక శక్తి మరియు ఏకాగ్రతను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇది ఆస్టియో ఆర్థరైటిస్, ఆస్టియోపోరోసిస్ మరియు ఆర్థరైటిస్ రోగులకు గొప్ప ఉపశమనాన్ని అందిస్తుంది. మోకాలు, వీపు మరియు ఇతర కీళ్లలో నొప్పిని తగ్గిస్తుంది. వివిధ కంటి రుగ్మతలకు సంబంధించిన సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. మూత్రపిండాలు మరియు కాలేయ పనితీరును నిర్వహిస్తుంది. ఇది నరాలు మరియు ఎర్ర రక్త కణాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇది హార్మోన్ల పనితీరును మెరుగుపరుస్తుంది. ఋతు సమస్యలు, లుకిరియా, అసాధారణ ఋతుస్రావం మొదలైన వాటిని నియంత్రించడంలో సహాయపడుతుంది. మహిళల్లో అనేక ముఖ్యమైన శరీర ప్రక్రియలను నిర్వహించడంలో సహాయపడుతుంది. ఇది మాత్రమే కాదు, ఈ ఉత్పత్తి 100% సహజమైన ఉత్పత్తి మరియు దీనిని స్విస్ నాణ్యత సూత్రాన్ని ఉపయోగించి ప్రాసెస్ చేశారు. ఇది కోషర్ సర్టిఫైడ్ ఉత్పత్తి మరియు GMP మార్గదర్శకాల ప్రకారం ఉత్పత్తి చేయబడుతుంది. 100కు పైగా క్లినికల్ ట్రయల్స్ చేసిన తర్వాత దీనిని నానో టెక్నాలజీతో ప్రాసెస్ చేశారు. ఎలా ఉపయోగించాలి? 10 గ్రాముల పొడిని నీరు, రసం లేదా సూప్ లో కలిపి అల్పాహారంతో తీసుకోండి. ధన్యవాదాలు. మరిన్ని వివరాలకు మరియు ఆర్డర్స్ కై సంప్రదించండి.